ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? కాబూలి వాళ్ళ అంబేద్కర్ ఒకటి చేస్తున్నాం సార్. అంబేద్కర్ నాటకం నేను అంబేద్కర్ చేస్తూ ఒక 40-50 ప్రదర్శనలు ఇచ్చాను. ఎప్పటి నుంచో గవర్నమెంట్ ద్వారా ప్రయత్నిస్తాను, అవ్వటం లేదు. గవర్నమెంట్ ద్వారా అసలు హైదరాబాద్ నేను రావడం కారణం అంబేద్కర్ నాటకం స్టేట్ వైడ్ ఆడదామని, అంబేద్కర్ సీరియల్ టచ్ చేద్దాం ఉద్దేశంతో వచ్చాను సార్. నేను ఈ సీరియల్ ఇది నాకు పెన్షన్ వస్తుంది, పోర్ట్లో జాబ్ చేశాను. ఇప్పుడు ఎవరు రాసింది అది అంబేద్కర్ నాటకాన్ని? విజయలక్ష్మి పరమేశ్వర గారని లా ఆఫీసర్ ఫ్రమ్ పోర్ట్ ట్రస్ట్. అంటే సన్నివేశం ఏ సన్నివేశం? గాంధీ గారికి ఈయనకి జరిగిన, గాంధీ గారు రమ్మంటారు ఈయన్ని. గాంధీ గారు ఇద్దరే ఉంటారు. వచ్చిన తర్వాత సార్ నమస్తే గాంధీజీ, నమస్తే, మీరు మాకు ఏమి చేయలేదు మా కులానికి అంటే మీకు అది చేసి వచ్చేసి చెప్తున్నా. నేను పుట్టక నుంచి మీరు, నేను పుట్టిన తర్వాత మీ పార్టీ వారు లెక్కలేనన్ని అస్పృశ్య కార్యక్రమాల్లో చేర్పించారు కాదను. కానీ నేను పుట్టి పెరిగి పెద్దవాడైనా ఇంతవరకు ఆచరణ నోచుకోలేదు. కారణం సెలవిస్తారా? నో మిస్టర్ గాంధీజీ, నేను అపార్థం చేసుకోలేదు, అర్థం చేసుకుని ప్రయత్నిస్తున్నాను. నిజంగా మీకు మీ పార్టీ వారికి అస్పృశ్యతను నిర్మూలించిన ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ వారు ఖచ్చితంగా కద్రబట్టే కట్టాలన్నది నియమంలాగా అస్పృశ్యతను పాటించరాదు అన్న నియమం ఎందుకు పెట్టలేదు? వారితో కలిసి భోంచేసిన వారిని పనిలో తీసుకోకపోయినా వారి సభ్యత్వం రద్దు చేసిన ఎందుకు చెప్పలేదు? ఓహో, అలా చేస్తే మీ పార్టీ వారికి మీకు సభ్యత్వం తగ్గిపోతుందని భయం కాబోలు. చూడండి గాంధీజీ, బ్రిటిష్ వారికి హృదయ పరివర్తన లేదు 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 అని గుండెలు బాదుకునే ముందు అసలు మనకి హృదయ పరివర్తన ఉందా లేదా అంటే లేదని సమాధానం వస్తుంది గాంధీజీ. అందుకే నేను మిమ్మల్ని కానీ మీ పార్టీ వారిని కానీ విశ్వసించలేకపోతున్నాను. అందుకే నాకు నా మాతృభూమి లేదేమో అనిపిస్తుంది. లేదు నాకు మాతృభూమి లేదు. ఎందుకంటే ఏ దేశంలో నాకు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఆఖరికి తాగడానికి కూడా మంచినీళ్ళు లభించలేదు. అది నా దేశం ఎలా చెప్పుకోగలను గాంధీజీ? నేనే కాదు, నిమ్న జాతీయుడు ఎవడు ఈ విషయం చెప్పుకోవడానికి అంగీకరించలేడు, అంగీకరించకపోడు. సో అది ఎన్నిసార్లు వేశారు ఇప్పటి వరకు? ఒక 40-50 సార్లు వేసుకుంటాను. నా ఆఖరి ప్రయత్నం మొన్న వీరే నళిని గారే, ఒక ఎవరు సెక్రటరీ గారు, పెద్ద ఆఫీసర్, ఆయనతో లెటర్ ఇప్పించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇప్పించాను. వెళ్ళాను, మేడం గారికి ఇచ్చాను. మీ కబురు పెడతామండి చెప్పారు. ఎంతవరకు అది మెసేజ్ రాలేదు. నా లైఫ్ మోట్ అది ఒకటే సార్, అంబేద్కర్ ప్లే స్టేట్ అంతా గవర్నమెంట్ ఆడదామని, అంబేద్కర్ సీరియల్ తీద్దామని, దీని మీద నేను హైదరాబాద్ కాదు, ఖాళీగా ఉండలేక మరి ఏదో భుక్తి కావాలి కాబట్టి ఈ టీవీ సీరియల్ వస్తుంటే ఎవరు పిలిస్తే వెళ్తున్నాను. టీవీ సీరియల్లో కూడా చేస్తున్నాను సార్. 32 సినిమాలు చేశాను. నంది అవార్డు చేమలదండలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చింది. నాటకంలో బల్లారావు అవార్డు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు, బల్లారావు అవార్డు ఇచ్చారు. సో చాలా సంతోషం. మన కార్యక్రమం ముగించే ముందు మరొక్క ఈల పాట, ఘంటసాల గారి పాట ఏదైనా ఒకటి దాంతో పాడిన తర్వాత చాలా బాగా. సో చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చి, ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులను మెప్పించినందుకు, మీ నాటక అనుభవాలని, కమ్మని ఈలపాటను మాకు వీణుల విందుగా వినిపించినందుకు ధన్యవాదాలు. ఇది ఈనాటి మన జీవన్ నాటక కార్యక్రమంలో ప్రసిద్ధ రంగస్థల నటులు అప్పారావు గారితో మన కార్యక్రమం. వచ్చే వారం మరో ప్రసిద్ధ రంగస్థల నటుల్ని, కళాకారుల్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు.